హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జైపాల్ అనే ఛానల్. ఇవాళ వీడియోలో డిస్కస్ చేసే పాయింట్ ఏంటంటే టీజీఈప్సెట్ 2024. మరి ఈ రౌండ్ 2 అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇలాంటి రౌండ్ 2లో మనకు సీట్ రావడానికి ఎంతవరకు అవకాశాలు ఉన్నాయి అనేది మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. దీంతో పాటు ఇంకొక ఆప్షన్ కూడా మీకు ఇస్తాను. సో ఇంకొక ఆప్షన్ ఏంటి అనేది లాస్ట్లో డిస్కస్ చేద్దాం. ఇక బైపీసీ వాళ్ళు మీకు ఎన్నిసార్లు చెప్పినా కూడా మళ్ళీ సేమ్ క్వశ్చన్ అడుగుతారని తెలుసు. మీ బైపీసీ కౌన్సిలింగ్ అనేది ఇప్పుడు లేదు. ఇది జరిగేది ఎంపీసీ కౌన్సిలింగ్. అంతేగాని ఇక్కడ జరిగే రిజిస్ట్రేషన్స్ కానీ ఇక్కడ జరిగే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కానీ సంబంధమే లేదు. అన్న బైపీసీ కౌన్సిలింగ్ ఫామ్ ఇది ఎప్పుడు ఇది జరిగిన తర్వాత 20 days అంటే మాక్సిమం ఒక 20-25 days అయితే కావచ్చు. ఇక బైపీసీ విషయాన్ని పక్కన పెట్టేద్దాం. అసలు విషయానికి వస్తే ముందు మీరు లైక్ చేయండి. మీరు లైక్ ఇస్తేనే కదా ఇంకెన్ని వీడియోలు చేయాలని ఒక ఆలోచన వస్తుంది. సో ఈ వీడియో మీకే కాదు చాలా మందికి యూజ్ అవుతుంది. సెకండ్ ఫేజ్ అప్పుడు 1-2 సార్లు ఆలోచన చేసి బెస్ట్ కాలేజ్ ఆప్షన్ పెట్టండి. పదే చెప్తా ఉన్నాను. మరి ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ని మీ ఫ్రెండ్స్కి ఖచ్చితంగా షేర్ చేయండి. అయ్యో ఈ విషయం తెలియదా అని అడిగే బదులు అంటే తర్వాత తెలిసి అయ్యో సెకండ్ ఫేజ్కి ఎందుకు వెళ్ళారు అలా ఇలా అని కొంతమంది వర్రీ అవుతారు. కాబట్టి వాళ్ళ కోసమైనా ఖచ్చితంగా ఫస్ట్ ఈ వీడియో మీరు షేర్ చేయండి. ఇక పాయింట్కి వచ్చేస్తే సెకండ్ ఫేజ్కి వెళ్ళే ముందు నేను మళ్ళీ చెప్తున్నాను. సెకండ్ ఫేజ్లో సీట్ వస్తే సెకండ్ ఫేజ్ ఫైనల్. సెకండ్ ఫేజ్లో సీట్ వస్తే సెకండ్ ఫేజ్ ఫైనల్. తిరిగి నేను బ్యాక్ వెళ్తా అన్న, నేను మల్లారెడ్డి ఫస్ట్ కాలేజ్ అనుకో నేను సెకండ్ కాలేజ్ పెట్టినా నాకు ఇది నచ్చలేదు, నేను మళ్ళీ బ్యాక్ వెళ్తా అంటే కుదరదు. కాబట్టి 1-2 సార్లు దిస్ ఇస్ ద లాస్ట్ ఛాన్స్. ఎందుకంటే మనకు సెకండ్ రౌండ్లో బెస్ట్ కాలేజ్లో సీట్ రావడానికి చాలా తక్కువ అవకాశాలు. ఎందుకని అట్లెందుకు చెప్తున్నాను అంటే, మీరు జేఈ మెయిన్స్ జేఈ అడ్వాన్స్డ్ కౌన్సిలింగ్ అయిపోయింది, వెళ్ళే వాళ్ళందరూ వెళ్ళిపోయారు. సో మొన్న చూస్తే ర్యాంకర్స్ కనుక చెక్ చేసుకుంటే మన ఈనాడులో ఒక స్టేట్మెంట్ వచ్చింది. సో బెస్ట్ ర్యాంకర్స్ ఎవరు కూడా ఇక్కడ జాయిన్ కాలేదు. కాబట్టి అందరూ కూడా జేఎన్టీలో వచ్చిన సీట్ని వదిలిపెట్టుకోరు కదా, ఉస్మానియాలో వచ్చిన సీటు కూడా వదిలిపెట్టుకోరు కదా. ఎప్పుడు వదిలిపెడతారు? జేఈ మెయిన్స్లో జేఈ అడ్వాన్స్లో సీట్ వస్తే వదిలిపెడతారు. మరి అలా ఆల్రెడీ కౌన్సిలింగ్ అయిపోయింది కాబట్టి ఇక జేఎన్టీయూలో ఖాళీ అయ్యేదని గ్యారెంటీ లేదు, ఉస్మానియాలో ఖాళీ అయ్యేదని గ్యారెంటీ లేదు, సిబిఐటీలో ఖాళీ అయ్యేదని గ్యారెంటీ లేదు. ఎందుకన్నా వాటికి మాకు సంబంధం ఏంది అనుకోవద్దు. ఎందుకంటే జేఎన్టీయూలో సీట్లు ఖాళీ అయితే ఉస్మానియా వాళ్ళు వస్తారు, ఉస్మానియాలో సీట్లు ఖాళీ అయితే సిబిఐటి వాళ్ళు వస్తారు. ఇలా చైన్ సిస్టమ్ తోటి టోటల్గా ఎక్కడికైతే సీట్లు వేకెంట్ అవుతాయో ఆ సీట్లు ఫిల్ చేసే అవకాశాలు ఉంటాయి. మరి అలాంటి సిచ్యువేషన్లో మనకి ఇప్పుడు మాకు సీట్ వస్తుంది అంటే, సో ఫస్ట్ అయితే మనకు ఈ లిస్ట్ అనేది రావడం జరిగింది. సో ఖాళీల లిస్టు చూద్దాం. ఎందుకంటే నాకైతే టోటల్ ఇన్ఫర్మేషన్ అవుతుంది, ఎన్ని సీట్లు కొత్తగా వచ్చినాయి ఏంటి అనేది మనం ఒకసారి గ్రహించుకునే ప్రయత్నం చేద్దాం. సో లాస్ట్ టైం అయితే బి ఫార్మసీ ఫార్మ్ డి అయితే ఓపెన్ చేయలేదు, సెకండ్ ఫేజ్లో ఓపెన్ చేశారు. మరి ఇప్పుడు ఎక్కడ ఓపెన్ చేసి చూద్దాం. సో టోటల్గా మనకు అందుబాటులో ఉన్నటువంటి సీట్లు కనుక చెక్ చేసుకుంటే 86,000 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ 86,000లో మనకు ఈ ఫార్మసీ సీట్లని పక్కన పెట్టేద్దాం. ఫార్మసీ సీట్లు పిహెచ్ఈ అండ్ పిహెచ్డి ఇవేనా, వాటిని కూడా మనం కన్సిడర్ చేయొచ్చు. ఇది ఓకే రైట్. సరే, ఫార్మసీకి సంబంధించి అయితే పక్కన పెట్టేశాను. సో ఫార్మసీ సీట్లు ఇంకా పక్కన పెట్టేస్తే ఒక పని చేద్దాం, డస్ నాట్ కంటైన్స్ అని పెట్టేస్తే డస్ నాట్ కంటైన్స్ రైట్. ఆల్మోస్ట్ మనకు 86,000 అంటే లాస్ట్ టైం నేను చూసేటప్పుడు 71,000 72,000 సీట్స్ ఉండే. ఆ సీట్లు కాస్త ఇప్పుడు దాదాపుగా 86,000 అంటే దాదాపుగా ఒక 15,000 సీట్లు అయితే పెరిగినాయండి. సో కాబట్టి ఈ పెరిగిన సీట్లు కూడా ఎక్కడెక్కడ పెరిగినాయి, ఆల్మోస్ట్ టాప్ 15-20 కాలేజ్లో ఆల్రెడీ ఎప్పుడో పెరిగినాయి, మళ్ళీ కొత్తగా పెద్దగా పెరగడం అయితే ఏం కాలేదు. కాకపోతే సో సీట్లు అయితే పెరిగినాయి కాబట్టి సో టాప్ కాలేజీలో పెద్ద వేరియేషన్ అయితే ఉంటుందో లేదో చెప్పలేము, కానీ డెఫినెట్గా టాప్ 20 నుంచి 40 కాలేజెస్ అయితే చాలా వేరియేషన్ అయితే ఉంటుంది. మరి ఇలాంటప్పుడు మనం ఏం చేయాలంటే, మీకు వచ్చిన కాలేజ్ ఏదైతే ఉందో వచ్చిన కాలేజ్ కంటే బెటర్ ఆప్షన్ వరకే పెట్టండి. అన్న నాకు ఆల్రెడీ మరి విఎన్ఆర్లో సిఎస్ వచ్చింది, మళ్ళీ పెట్టాలంటే అవసరం లేదు. విఎన్ఆర్లో నాకు సిఎస్ వచ్చింది కదా, నువ్వు ఎక్కడ కావాలనుకుంటున్నావు, సిబిఐటీలో కావాలనుకుంటున్నావు కదా, సిబిఐటీ సిఎస్సి ఐటీ పెట్టేసుకో. అంటే దానికన్నా బెస్ట్ ఆప్షన్ పెట్టుకునే ప్రయత్నం చేయి. ఒకవేళ వస్తేనేమో సెకండ్ ఫేజ్లో వస్తుంది, సెకండ్ ఫేజ్ వస్తే సెకండ్ ఫేజ్ ఫైనల్, మళ్ళీ తిరిగి నేను విఆర్ఆర్కి వస్తే కుదరదు. ఇది గుర్తు పెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. అయితే నేనేం చేస్తున్నానంటే
ఆల్మోస్ట్ మీకు జైపాల్ లాండే మళ్ళా ఎవరు కూడా మీరు తప్పుగా అనుకోవద్దు. జైపాల్ అంటే .com లో ఏ కట్ ఆఫ్స్ అయితే మీకు ఇచ్చానో సేమ్ అవే కట్ ఆఫ్స్ ఇంచు మించుగా అట్లానే వచ్చినాయండి. మీరు కావాలంటే వెరిఫై చేసుకోండి. సో నేను ఏం చేస్తున్నాను చూడండి. ఈ వెబ్సైట్ గురించి తర్వాత చెప్తాం. మీకు యూజ్ అవుతుందా లేదా చూద్దాం. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే నేను ఆల్రెడీ వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నా, సెకండ్ ఫేజ్కి వెళ్ళాను. మరి వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నప్పుడు మరి నాకు పెట్టినటువంటి ఆప్షన్స్ ఏమేంటే ఫస్ట్ నేను జిఎన్ఐటి పెట్టాను, మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టాను, సెయింట్ మార్టిన్ పెట్టాను. మరి ఈ గురునానక్ కాలేజీలో ఒక సీట్ వస్తుందా లేదా ఫస్ట్ సెట్ చేసుకోండి. 1-2 సార్లు చెప్తున్నాను. గురునానక్ కాలేజీలో నేను ఏం పెట్టాను, సిఎస్ఎం పెట్టాను కదా. చూద్దాం. సో మనకు నేను ఫస్ట్ పెట్టినటువంటి ఆప్షన్లో నాకు సీట్ వచ్చే అవకాశాలు ఉన్నాయనేది ఏ విధంగా చెక్ చేస్తుంది చూడండి. మన సైట్లో ఒక ఆప్షన్ ఉందండి. ఏం ఆప్షన్ ఉందంటే కాలేజ్ వైజ్ కట్ ఆఫ్ అని ఉంది. కాలేజ్ వైజ్ కట్ ఆఫ్ అని ఉంది. ఇక్కడ నేను చెక్ చేస్తున్నాను. అన్న ఎస్సీ 2023 ఇక్కడ నేను గురునానక్ అని అన్నారు కదా సార్. సో గురునానక్ సంబంధించినటువంటి కాలేజ్ కోడ్ ఏంటిది, లేకపోతే గురునానక్ అని టైప్ చేసినా కూడా జిఎన్ఐటి సో టైప్ చేసి గురునానక్ ఇది 1999లో స్టార్ట్ చేశారు. సబ్మిట్ చేయగానే ఈ గురునానక్ కాలేజ్లో ఓసీ గర్ల్స్ ఎవరైతే ఉన్నారో, ఓసీ బాయ్స్ ఉన్నారో 2023లో, 2022లో, 2021లో, 2020 4 సంవత్సరాల కట్ ఆఫ్స్ అన్న దీంట్లో సిఎస్సి రావడానికి ఛాన్సెస్ ఉన్నాయా? దీంట్లో చెక్ చేసుకుంటే ఓసీ బాయ్స్ 10,000 స్టార్ట్ అయిపోయి 2023లో థర్డ్ రౌండ్కి 22,000కి క్లోజ్ అయిందండి. అంటే ఎక్కడ నుంచి ఎక్కడొక వచ్చింది మెరిట్ ర్యాంక్ అది పెరుగుతుందా తగ్గుతున్నాయి. దీన్ని కూడా మీరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఇలా నాకు 30,000 ర్యాంక్ వచ్చింది, మరి ఇప్పుడు నేను గురునానక్లో సిఎస్సి పెట్టినా నాకు సీట్ వస్తుందా, మరి నేను ఓసీ అంటే రాదు. ఎక్కడి నుంచి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకనంటే ఈ గురునానక్ సంబంధించి 10,000 ర్యాంక్ కట్ ఆఫ్ 2020లో ఉండేది. 23కి వచ్చేసరికి దాదాపుగా 22,000 దాకా వచ్చింది. ఇప్పుడు 30,000కి వస్తుందా అంటే మేబీ ఒక 2,000 పెరగొచ్చు తగ్గొచ్చు, మరి ఒక 10,000 డిఫరెన్స్ అయితే ఉండదు. కాబట్టి మీరు ఎన్నైతే ఆప్షన్స్ పెట్టుకున్నారో ఆ కాలేజీలలో సీట్ వచ్చే అవకాశం ఉన్నాయా లేదా అన్నది 1-2 సార్లు వెరిఫై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇంకోటి అన్న గీతాంజలిలో నాకు సైబర్ సెక్యూరిటీ వస్తుందా చూద్దాం. సైబర్ సెక్యూరిటీ అది ఇంకొక కాలేజ్ కూడా చూపిస్తాను. అంటే మీరు పెట్టుకున్నటువంటి ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి. సరే ఈసారి బీసీబీ చూద్దాం. బీసీబీ 20 ఆల్ ఇయర్స్ చెక్ చేస్తున్నాను. ఏ కాలేజ్ అనుకున్నాం, జీసీటీసీ గీతాంజలి కాలేజ్లో నాకు ఛాన్సెస్ ఏమున్నాయా, సిఎస్సి రిలేటెడ్ ఏదైనా సరే బీసీబీ బాయ్స్ అయితే కనుక మనకు 2020లో కంప్యూటర్ సైన్స్కి సంబంధించిన సీటు 20,000 ర్యాంక్ నుంచి స్టార్ట్ అయిపోయి మళ్ళీ క్లిక్ చేస్తున్నాయి ఇదే హెడ్డింగ్ పైన. లాస్ట్ 2021లో 56,000కి వచ్చింది. అంటే 2021లో ఈ కాలేజ్కి డిమాండ్ తగ్గింది. 23లో 52,000కి వచ్చింది. చూసారా, అంటే ఎక్కడ ఏ ఇయర్లో మనకు బ్యాండ్ అనేది పెరుగుతుంది, ఏ ఇయర్లో తగ్గుతుంది. సో మరి ఓవరాల్గా ఇప్పుడు గీతాంజలి కాలేజ్లో మనకు సీట్ రావడానికి అవకాశాలు అంటే 50,000 ర్యాంక్. అంటే కంప్యూటర్ సైన్స్లో అంటే ఏదో ఒక కంప్యూటర్ సైబర్ సెక్యూరిటీ కావచ్చు, లేకపోతే ఐఓటీ కావచ్చు, ఏదైనా సరే ఈ సిఎస్సి రిలేటెడ్ ఏదో ఒక కాలేజీలో మరి గీతాంజలి కాలేజీలో సీట్ రావాలంటే మనకు బీసీబీ బాయ్ అయితే కనుక దాదాపుగా 50,000 ప్లస్ మైనస్లో సీట్ వచ్చినా కూడా కొంతవరకు అయితే ఎక్స్పెక్ట్ చేసే అవకాశం ఉన్నాయి. లేదన్నా నాకు ఈ గీతాంజలి కాలేజీ చాలా బాగా నచ్చింది, నేను దీంట్లో ఈసీ అయినా కూడా పర్లేదు అనుకుంటే, సో ఈసీకి సంబంధించి మనకు 1,07,000 వచ్చినా కూడా మనకు ఈసీ వాళ్ళకు సీట్ వచ్చింది. అదే 23లో 80,000కి వచ్చింది. అంటే 21లో లాస్ట్ రౌండ్కి ఎలా వచ్చింది అంటే కొన్ని కాలేజెస్ బెస్ట్ ప్లేస్మెంట్ బేస్ చేసుకొని కట్ ఆఫ్లో కొంత వేరియేషన్ అయితే అవుతుంది. కాబట్టి ఇది 22లో కట్ ఆఫ్ ఎలా ఉంది, 21లో కట్ ఆఫ్ ఎలా ఉంది, 23లో కట్ ఆఫ్ ఎలా ఉంది, ఆ పర్టికులర్ బ్రాంచ్కి సంబంధించినటువంటి వేరియేషన్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా మీరు ఏ విధంగా అయితే ఆప్షన్స్ పెట్టుకుంటున్నారో వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా నేనేం చెప్తున్నానంటే ఆల్రెడీ మీరు ఇట్లాంటి ఆప్షన్స్ అయితే పెట్టుకొని ఉంటారు కదా, మీరు ఏదో ఒక కాలేజ్ అనుకుని ఉంటారు కదా. అనుకున్న కాలేజ్ ఒక్కసారి మన వెబ్సైట్కి వెళ్ళేసి కాలేజ్ మీద కట్ ఆఫ్ చూడండి, 4 సంవత్సరాల కట్ ఆఫ్ చూడండి, అది మ్యాచ్ అవుతుందా, మనకు వచ్చే అవకాశాలు ఉన్నాయా లేదా. ఇప్పుడు 20,000 ర్యాంక్కి నేను సిబిఐటి, విఎన్ఆర్, విజ్ఞాన జ్యోతి, వాసవి పెట్టేసుకుంటే నాకు సిఎస్సిలో సీట్ వస్తారంటే ఫస్ట్ ఆ కట్ ఆఫ్లు చూడండి. ఆ పర్టికులర్ కాలేజ్ వైజ్ కట్ ఆఫ్కి వెళ్ళేసి ఆ 4 ఇయర్స్ కట్ ఆఫ్లు చూస్తే కనీసం ఈ 4 ఇయర్స్లో మనకు వచ్చిన ర్యాంక్ ఎక్కడైనా మ్యాచ్ అవుతుందా, ఈసీలో సిఎస్సిలో మనం పెట్టుకున్నటువంటి ఆప్షన్స్ మ్యాచ్ అవుతుందా చెక్ చేసుకొని ఆ విధంగా ఆప్షన్స్ పెట్టుకున్న ప్రయత్నం అయితే చేయండి. సో మీకు ఇది యూజ్ అవుతుంది. కాలేజీల సీట్లు అయితే డెఫినెట్గా పెరిగినాయి. కాబట్టి బెస్ట్ ఆప్షన్ అయితే ఇచ్చే ప్రయత్నం అయితే చేయండి. మీ లెవెల్ వరకు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కాలేజ్ కంటే ఎగ్జిస్టింగ్ బ్రాంచ్ కంటే బెటర్ ఆప్షన్ ఇవ్వండి.
అన్న ఆల్రెడీ నాకు సిఎస్సి సిబిఐటీలో వచ్చింది, మళ్ళీ నేను సిఎస్సి సిబిఐటీ పెట్టాలంటే అవసరం ఏం లేదు. నేను పెట్టేసి సేవ్ చేశానన్న ఏమైనా అవుతుందంటే ఏం కూడా కాదు. మీకు వచ్చిన ఆప్షన్ ఏదైతే ఉందో అదే ఆప్షన్ మళ్ళీ పెట్టినా ఏం కాదు, పెట్టకుండా ఏం కాదు. సో పెట్టకుండా ఏం కాదని కానీ నువ్వు ఏదో నోటి చెప్పంటే నేను వద్దని చెప్తా. ఎందుకంటే ఆల్రెడీ సిఎస్సిలో సీట్ వచ్చింది కదా, మళ్ళీ సిబిఐటీలో మళ్ళీ సిఎస్సి ఎందుకు? కాబట్టి వచ్చిన ఆప్షన్ కంటే వచ్చిన కాలేజ్కి వచ్చే బెటర్ ఆప్షన్ పెట్టుకునే ప్రయత్నం చేయండి. ఇక రౌండ్ 2లో మనకు ఒకే ఒక ఆప్షన్ ఇక, అంటే ఎక్కడ సీట్ రాని వాళ్ళు, రౌండ్ 1లో ఎక్కడ సీట్ రాని వాళ్ళు రౌండ్ 2లో ఉన్నటువంటి ఒకే ఒక ఆప్షన్ ఉన్న కాలేజీలను పెట్టేసేయండి. లీస్ట్ కాలేజ్ కూడా పెట్టండి, ఏదో ఒక కాలేజ్ సీట్ కావాలి. కాబట్టి అది గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. సో మీకు గడిచిన 3-4 సంవత్సరాల కట్ ఆఫ్స్ అయితే మనకు దీంట్లో అందుబాటులో ఉన్నాయి. మీరు మరి దీంట్లో లాగిన్ చేసి చెక్ చేసుకోవడానికి ఎంత డేటా అంతా కూడా సింగిల్ క్లిక్ పైన మీకు రావడానికి చాలా హెల్ప్ అవుతుంది. సో మీకు మరి అలాంటి వెబ్సైట్ మీకు జస్ట్ లాగిన్ ఉంటే మనం యాక్సెస్ ఇవ్వడం జరుగుతుంది. ఆ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. దీంట్లో మీకు అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి అంటే మీకు యూజర్ నేమ్ పాస్వర్డ్ కావాలంటే మన సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఈ సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటే ముందు మీరు ఫస్ట్ వ్యాలిడ్ మెయిల్ ఐడి ఇవ్వండి, కరెక్ట్ ఇవ్వండి. మెయిల్ ఐడి రాంగ్ ఇస్తే యూజర్ నేమ్ పాస్వర్డ్ అయితే రాదు, మెయిల్ ఐడి రాంగ్ ఇస్తే యూజర్ నేమ్ పాస్వర్డ్ అయితే రాదు. కాబట్టి కరెక్ట్గా ఇచ్చే ప్రయత్నం చేయండి. సో యూజర్ నేమ్ మనకి ఇక్కడ ఇచ్చినటువంటి మెయిల్ ఐడిను, నెక్స్ట్ మీ మొబైల్ నెంబరు, దాని తర్వాత మీ నేము, ఇక్కడ ఎంసెట్కి సంబంధించి ఎంపీసీ ప్లాన్ అయితే ఎంపీసీ ప్లాన్ 55 రూపీసే ఉంటుంది. ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేసి సైన్ ఇన్ అని సబ్మిట్ చేయగానే ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేసి రిజిస్టర్ అనగానే ఆటోమేటిక్గా మీకు రిజిస్టర్ మెయిల్ ఐడికి ఇక్కడ ఏదైతే మెయిల్ ఐడి ఇస్తారో ఆ మెయిల్ ఐడికి యూజర్ నేమ్ పాస్వర్డ్ వస్తుంది. ఆ యూజర్ నేమ్ పాస్వర్డ్ వచ్చిన తర్వాత ఐఎమ్ నాట్ రోబోట్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఈ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేసేసి ఈ సైన్ ఇన్ అని చెప్పేసి అన్న తర్వాత కాలేజ్ వైజ్ కట్ ఆఫ్ అనే ఆప్షన్ ఉంది చూసారా. ప్రతి కాలేజ్ మీరు ఎన్ని కాలేజీలు అయితే ఆప్షన్లో పెడుతున్నారో ఆ కాలేజీలకు సంబంధించిన ఆప్షన్లో మీకు దగ్గరగా ఉందా లేదా చెక్ చేసుకోండి. ఇక దీంట్లో వెబ్ ఆప్షన్స్ లిస్ట్ కూడా ఉంది. మీకు వచ్చిన ర్యాంకును బేస్ చేసుకొని ఇన్ బిట్వీన్ ఏ ర్యాంకులో మాకు సీట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయో ఆ విధంగా వెబ్ ఆప్షన్స్ అంటే వెబ్ ఆప్షన్స్ లిస్ట్ కూడా వస్తుంది. ర్యాంక్ ప్రిడిక్ట్ అన్నా కూడా అంటే మీకు వచ్చిన ర్యాంక్కి మీ కేటగిరీకి ఎక్కడ సీట్ వచ్చే అవకాశాలు ఉన్నాయని కూడా తెలుసుకోవచ్చు. దీంట్లో మీకు కాలేజ్ వైజ్ కట్ ఆఫ్ అయితే ఖచ్చితంగా మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టిన తర్వాతనైనా సరే ఒకసారి 2 సార్లు చెక్ చేసుకోండి. ఎందుకంటే మీరు పెట్టిన ఆప్షన్లో లాస్ట్ ఇయర్లో కానీ అంతకుముందు లాస్ట్ ఇయర్లో కానీ ఆ బ్రాంచ్కి సీట్ వచ్చిందా లేదన్నది 1-2 సార్లు చెక్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. సో ఇదైతే మీకు డెఫినెట్గా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. సీట్లు అయితే పెరిగాయండి, మీకు డౌట్ అయితే లేదు. దీంట్లో ఓన్లీ కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ చూద్దాం. ఓన్లీ కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ సీట్లు కనుక చెక్ చేసుకుంటే దాదాపు 54,000, దాదాపు ఇంకా ఐటీ కూడా కలుపుకుంటే 55,000 సీట్లు, అంటే 56,000 సీట్లు ఉంటే దీంట్లో సిఎస్ఎం అని సిఎస్డి అని అన్నీ కూడా ఇవే మొత్తం ఏమేమి బ్రాంచెస్ సిఎస్ఏ, సిఎస్బి, సిఎస్సి, సిఎస్డి, సిఎస్సి, సిఎస్డి, సిఎస్ఐ, సిఎస్ఎం, సిఎస్ఎన్, సిఎస్ఓ, సిఎస్డబ్ల్యూ ఈ విధంగా చెక్ చేసుకుంటే దాదాపుగా కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ సీట్లే దాదాపుగా మనకు ఒక 50,000 క్రాస్ అయిపోయినాయి. కాబట్టి మీరు ఇంకొక విషయం కూడా చెప్తున్నాను, సిఎస్సి అని చెప్పేసి సిఎస్సి తీసుకొని ఒక చెత్త కాలేజీలో చేయడానికంటే సిఎస్సి రిలేటెడ్ బ్రాంచ్ కానీ లేకపోతే ఈవెన్ ఈసీ బ్రాంచ్ అయినా సరే, ఈవెన్ ఐటీ బ్రాంచ్ అయినా సరే తీసుకొని ది బెస్ట్ కాలేజీలో చేరే ప్రయత్నం అయితే చేయండి. రైట్. సో ఇది మొత్తం ఏదైతే జైపాల్ లాంటికి సంబంధించినటువంటి ఒక అప్డేట్. సో మరి మీకు యూజ్ అనిపిస్తే సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకొని ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి. మంచి కాలేజీలో కూడా బెస్ట్ కాలేజీలో కూడా సీట్లు అయితే పెరిగినాయి. సో మనకు రేపటి వరకే లాస్ట్ డేట్ ఉంది. క్యాండిడేట్ కెన్ ఎక్సర్సైజ్ ది వెబ్ ఆప్షన్స్ అప్ టు 28th July 2024. సో రేపు సర్వర్ ఎలా ఉంటుందో తెలియదు. మరి ఇవాళనే మీరు వెబ్ ఆప్షన్స్ అన్ని కూడా కంప్లీట్గా సేవ్ చేసుకొని రిజిస్ట్రేషన్ చేసుకుని కంప్లీట్గా సేవ్ చేసేసి వెరిఫై చేసుకోండి 1-2 సార్లు. సెకండ్ ఫేజ్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. సెకండ్ ఫేజ్లో సీట్ వస్తే వచ్చినట్టు, ఇక ఫర్దర్ రౌండ్లో ఏమైనా సీట్ వస్తుందా లేదా అనేది చెప్పలేం. రైట్. సెకండ్ ఫేజ్లో సీట్ వస్తే ఖచ్చితంగా కాలేజీకి వెళ్ళి సబ్మిట్ చేయాల్సి వస్తుంది. కాబట్టి సెకండ్ ఫేజ్లోనే లాక్ అయిపోతుంది. థర్డ్ ఫేజ్కి సంబంధించిన రూల్, ఫోర్త్ ఫేజ్కి సంబంధించిన రూల్ ఎలా ఉంటుంది ఏంటనేది మళ్ళీ ఫర్దర్గా మీకు చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా ఈ వీడియోని షేర్ చేసే ప్రయత్నం చేయండి. మీకు ఈ వెబ్సైట్ వల్ల ఉపయోగం ఉంది అనుకుంటే మన jaypalandia.com లో రిజిస్ట్రేషన్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఓకే ఫ్రెండ్స్, జై హింద్.